బ్యాక్ టు న్యూస్. నారాయణపేట జిల్లా దామరగిద్ద గ్రామానికి చెందిన దాసరి కొండప్పను పద్మశ్రీ అవార్డు వరించింది. నిరుపేద కుటుంబానికి చెందిన కొండప్ప చిన్నప్పటి నుంచే బుర్రవీణ వాయించడం అలవాటుగా మలుచుకున్నారు. పొట్టకూటి కోసం చేపట్టిన బుర్రవీణ వాయింపు దేశవ్యాప్తంగా ఆయనకు గుర్తింపు తెచ్చిపెట్టింది. బలగం సినిమాలో దాసరి కొండప్ప పాడిన పాట అందరినీ అమితంగా ఆకట్టుకుంది. పద్మశ్రీ అవార్డు గ్రహీత దాసరి కొండప్పతో మా మహబూబ్ నగర్ ప్రతినిధి రహీం ఫేస్ టు ఫేస్. అవార్డులో భాగంగా తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, 2 రాష్ట్రాలలో 3 అవార్డ్స్ రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్కి 1, తెలంగాణకి 2 రావడం జరిగింది. ఒకటి జనగాం జిల్లాలో ఒకరికి, ఇంకోటి నారాయణపేట జిల్లా దామరగిద్దె గ్రామంలో దాసరి కొండప్ప అనే వ్యక్తికి ఏదైతే బురవీణ వాయించడంతో అతనికి ఈ యొక్క పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది. అతను మన దగ్గర ఉన్నారు. అతనితో అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. కొండప్ప, చెప్పండి, మీకు పద్మశ్రీ అవార్డు వచ్చింది, ఎలా అనిపిస్తుంది అసలుకు? మంచిగా ఉండదు సార్, మంచిగా ఉంది. అది పద్మశ్రీ అవార్డు వచ్చిందంటే ఇక గొప్పగా బహుమానం వచ్చినట్ల మాకు. అందరికీ ఇవ్వాలంటే అందరికీ 250 మంది కళాకారులు కానీ ఎవరికి రాలేదు, మాకు వచ్చింది. మనకు వచ్చిందంటే అవార్డు వచ్చిందంటే ఇక ఎంతో పుణ్యమేది. ఎందుకోసం వచ్చిందంటే మీరు ఏమంటారు? ఎందుకొరకంటే మా సంగీతం, మా పాట, మా బుర్రవీణ వాయిద్యము ఇది వాళ్ళకు మనసుకు వచ్చినందుకే ఇచ్చిండ్రు. ఎంతమంది మీ తండ్రి గారికి? మీరు మా తండ్రికి 2 ఉంటిమి. ఒక ఆయన కాలమాయ కండుపోయినాడు, నేను ఒక్కనే ఉండే. ఇప్పుడు ఇక అతనికి కూడా ఈ బూరకథ వచ్చేదా? చాలా పని ఉండే, 2 కండుపోయిండే. ఇది రాకుండా కానీ పిటిలో వాయిస్తుండే, పిటిలే ఆయన పిటిలే. నేను ఇది కాయ మీద కాలక్షేపణ చేస్తుంది, మంచి కథలు చెప్తుండే. మంచి పనుడు, 2 కండ్లు వేయండి కానీ మంచి పనుడు ఉండే, పాటల ఆటల. తెలంగాణ రాష్ట్రంలో ఒక ఇద్దరికే ఈ పద్మశ్రీ వచ్చింది, అందులో మీకు ఒకటి వచ్చింది. అంటే నారాయణపేట జిల్లా కావచ్చు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కావచ్చు, అంటే మిమ్మల్ని గుర్తించి ఏదైతే పద్మశ్రీ అవార్డు ఇస్తున్నారు, అంటే ఎట్లా అనిపిస్తుంది మీకు? ఎట్లా సంతోషం అనిపిస్తుంది? సంతోషం అనిపిస్తుంది. మరి ఇక అవార్డు, పద్మశ్రీ అవార్డు అంటే ఇది మామూలు పని ఏమో బాగా. వాళ్ళకి అంత మనసుకు వచ్చినందుకే ఇస్తున్నారు. అందరికీ ఇవ్వాలంటే ఇస్తారా? ఇయ్యరు. మాకు కూడా సంతోషం ఉన్నది. దాసరి కొండప్ప అంటే దామరగిద్ద వరకే అంకితము. కానీ ఇప్పుడు ఈరోజు గణతంత్ర దినోత్సవం కాబట్టి ఏదైతే నారాయణపేట జిల్లాలో గణతంత్ర దినోత్సవంలో కలెక్టరు అలాగే ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే పర్ణికారెడ్డి మధ్యలో ఉండి, మీరు వారి మధ్యలో ఉండి జెండా ఆవిష్కరణ చేశారు. అంటే ఎట్లా అనిపిస్తుంది? సంతోషం అనిపిస్తున్నది, మనసు ఆనందం, సంతోషం అనిపిస్తున్నది. మన ఈడ జెండా ఎగరేసి నారాయణపేట తీసుకుపోయి ఆడ కూడా ఆడ కోట్ల జనం, పోలీసు మనుషులు ఆడ కూడా మంచిగా సన్మానం చేసిరి, పూల దండలు వేసిరి, చల్లలు కప్పిరి, మంచి గౌరవం ఇచ్చిరి. మళ్ళీ తెచ్చి కార్లు తెచ్చి ఏడిసి పేరిసిరి. ఈడ ఎమ్మరువా. ఒకసారి మా 6 టీవీ ప్రేక్షకుల కోసం ఒకసారి పాడు. అయ్యో శివుడా ఏ మాయే వెనకడి దానికి సరిపాయే, అయ్యో శివుడా ఏ మాయే వెనకడి దానికి సరిపాయే, వాళ్ళు కన్నులది బర్రెండే, బర్రెకు తగదున పోతుండే, వాళ్ళు కన్నులది బర్రెండే, బర్రెకు తగదున పోతుండే, బర్రె బలిసిపాయ, దూడ దుంకిపాయ, నాగలిరిగిపాయ, నవ్వుల పాలాయే. అయ్యో శివుడా ఏ మాయే వెనకటి దానికి సరిపాయే. కొండప్ప, అందరికీ అంటే ఇప్పుడు టీవీ ఛానల్స్ కావచ్చు, అలాగే కలెక్టర్ ఈరోజు డీకే అరుణ, జాతీయ ఉపాధ్యక్షురాలు బీజేపీ డీకే అరుణ కావచ్చు, జూపల్లి కావచ్చు, చాలామంది మంత్రులు కావచ్చు, చాలామంది మీ ఇంటికే వచ్చి డైరెక్ట్ నిన్ను సన్మానించడము అలాంటివి చేస్తున్నారు. అంటే నిన్ను గుర్తించారు, ఏమంటున్నారు అంటే మీ గ్రామస్తులు అలాగే మీ కుటుంబ సభ్యులు? మా ఊరికి రికార్డు తెచ్చినామంటున్నారు గ్రామస్తులు. కొండప్ప ఏమనుకోండి కానీ ఈ దామరగిద్ద మండలానికి ఒక రికార్డు తెస్తేవి, మంచిగా పేరు తెచ్చినాం అంటున్నారు. ఏదో మీద ఆయనప్ప అంటున్నాడు, అంతేగా. అయితే విన్నారు కదా దాసరి కొండప్ప మాటలు. అయితే మొత్తానికి ఏదైతే
కళాకారులు అంతరిస్తున్న వేళల్లో ఈ పద్మశ్రీ అవార్డు వల్ల ఎక్కడున్న కళాకారులు కూడా మరొకసారి ఈ యొక్క పద్మశ్రీ అవార్డు నుంచి ముందుకు వస్తారని అనుకుంటున్నారు. అదే కాకుండా బలగం సినిమాలో కూడా ఇప్పుడు పాట విన్నారు. ఈ యొక్క బలగం సినిమాలో పాడిన కొండప్ప కూడా ఇతనే అని చెప్పి ఎవరికి తెలియదు. మొత్తానికి చూసినట్లయితే కొండప్పకు పద్మశ్రీ అవార్డు రావడం చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాడు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ షౌకత్తో రహీం 6 టీవీ దామర్గిద్ద నుండి.